చికెన్ని, నాటుకోడి చికెన్ని ఉప్పు పసుపు వేసి మంచి కడుక్కొని గిన్నెలో వేయాలి. ఇది 1 kg చికెను, నాటుకోడి చికెను. స్పూన్ అల్లం వెల్లిపాయ, పసుపు, సాల్ట్ ఒక 2 స్పూన్లు, తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్లు, 2 స్పూన్లు కారము, 2 స్పూన్ల సగము, కొంచెం ఆయిల్ వేసి సగం నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టి పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్, 5 స్పూన్ల ఆయిల్, హోల్ గరం మసాలా, ఇలాచీ లవంగ పట్టా సాజీరా, ఒక 10 బాదాము, కొంచెం కొబ్బరి పొడి, కొన్ని ధనియాలు, కొంచెం బిర్యానీ ఆకు, ఇవి వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకొని, ఆనియన్, ఈ హోల్ గరం మసాలా, కొబ్బరి అన్నీ ఒక దగ్గర మిక్సీ చేసుకొని అది మంచిగా ఉడికిన తర్వాత ఇది వేస్తే గ్రేవీ కిందికి వస్తుంది. తర్వాత సగం నిమ్మకాయ పిండుకోవాలి. అందులో ఆనియన్ వేసిన కాబట్టి ఇలా కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా వేసేయాలి. హోల్ గరం మసాలా, ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేయాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చి ఒక 5 మినిట్స్ ఉంచినా, 3 మినిట్స్ ఉంచినా చాలు. తర్వాత ఒక 10 విజిల్స్ రావాలి. ఇది నాటుకోడి కనుక. ఇది 10 విజిల్స్ రావాలంటే వాటర్ ఫుల్ మునుగా పోసేసుకోవాలి. ఓకేనా? రావాలంటే ఒక 10 విజిల్లు రావాలి. దీనికి 10 విజిల్స్ రావాలి. చిన్న మంట మీద ఒక 10 విజిల్స్. ఇంత 3 మీద పెడతాము. ఒక 10. నాటుకోడి కూర.
వేసుకోవాలి.